భూమి 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 ఏ మేరా ఇండియా ఏ మేరా ఆపు పద. హే రాక నెల రోజుల తర్వాత తెలుగు గడ్డ మీదకి వచ్చావు. ఊరికే ఊపుకుంటూ వెళ్ళడమేనా? మరేం పేకాలి? అద్భుతమైన ఒక కిస్సు కొట్టాలి. నెడదీ కిస్ కదా, ఇందులో సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లాగా భూమిని ముద్దు పెట్టుకోవాలి. మనం ఎలాగో ఒకలా ఫారిన్ వచ్చాం కదా. మనం వెళ్ళింది అమెరికా కాదు, అండమాన్కి, అది జైలుకి. మనం అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళి మన పాతి పెట్టిన డబ్బులు తీసుకోవాలి. పదండి. రే రాజనాథ్ నగర్ రోడ్ నెంబర్ 45 ఇదే కరెక్ట్. రే అది అంతా కొత్తగా ఉంది. ఈ రోడ్డు కాదేమోరా. అడ్రస్ ఇదే, మన డబ్బు దాచిన బిల్డింగ్ కూడా ఇదే. అది మనం కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ లో దాచిపెట్టింది. అదే పూర్తిగా కట్టేశారు. కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ అని ఏదో రాసిందేంటి? అదే అర్థం కావట్లేదు. ఏమండి ఏంటండి చెప్పండి. ఇది పోలీస్ కంట్రోల్ రూమేనా అండి? అంతమంది పోలీసులు ఉన్నారు, ఆ. అన్ని పోలీస్ జీబులున్నాయి, ఆ. పైన అంత పెద్ద అక్షరాలతో బోర్డు ఉంది, మీ అందరికీ కళ్ళున్నాయి. నన్ను ఎదవం చేద్దామనేగా మీరు ఈ ప్రశ్న అడిగింది. అది కాదండి, నెల రోజుల క్రితం లేదు కదా అని అడిగాడు అంతే. దాందేముంది, నిన్న లేంది ఈ రోజు ఉండొచ్చు, ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. పొద్దున వరకు మా ఆవిడ ఉంది, ఇప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళిందండి? పైకి పోయింది. పాపం ఎలా పోయిందండి? నీలాగే ఏదో ప్రశ్నలు వేస్తుంటే ఓహో. పొద్దున్నే వేసేసాను. ఇంకా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? నేను లోపలికి వెళ్ళి సరెండర్ అవ్వాలి. పక్క దగ్గర డౌటే లేదురా, మనం ఖచ్చితంగా రాహుకాలంలో రాబరీ చేసుంటాం. లేకపోతే అది పోయి పోలీస్ కంట్రోల్ రూమ్ అవటం ఏంట్రా? అసలు ఇదంతా వీడి వల్ల జరిగింది. ఏ సందులోనో మందు కొట్టుంటే సరిపోయేది. షిప్ ఎక్కించాడు, కొంప ముంచాడు. ఏదేమైనా ఎలాగైనా డబ్బు మనం బయట తీయాలి. ఎలా తీస్తావా? సెక్యూరిటీ చూసావు కదా. మనం చేసిన మంచి పని కోసం ఆ దేవుడే దారి చూపెడతాడు. స్వామి, ఈ రోజే ట్రైనింగ్ పూర్తి చేసుకొని కంట్రోల్ రూమ్లో జాబ్లో జాయిన్ అవడానికి వచ్చాను. నాకు ఈ ఊరు కొత్త, ఈ జనాలు కొత్త, ఈ జాబ్ కొత్త. నీకు తెలుసుగా, ఎవరికో రావాల్సిన ఉద్యోగాన్ని 15 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. అది వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నీదే. ఈ వైజాగ్ 3 మర్డర్లు 6 మానభంగాలుగా ఎలగాలి. కానీ నేను మర్చిపోను. వచ్చిన దాంట్లో 10% నీకు, జస్ట్ 90% వీడు డైరెక్ట్ గా దేవుడితో బిజినెస్ మాట్లాడిస్తున్నాడు. అందుకే ఆ దేవుడే మనకు దారి చూపెట్టాడు. పదని చెప్తాను. మీరు నమస్తే. కృష్ణమోహన్ ఏంటి? మీరే కదా? అలర్ట్! ఎవరే మీరు? పీకే ఐపీఎస్. ఇదిగో కంట్రోల్ రూమ్. పేర్వారం సోములు ఐపీఎస్. ఈవిడెవరు? తీసుకో చెప్తున్నా. దాసరి మైసమ్మ ఐపీఎస్. మీకు యూనిఫామ్ లేయా? యూనిఫామ్ వేసుకొస్తే వాళ్ళు గుర్తుపడతారని ఇలా మఫ్టీలు వచ్చాం. ఎవరాళ్ళు? ఎవరంటే మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి, కుదరకపోతే లేపేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు. ఎవరయ్యా ప్లాన్ చేసింది? ఎవరు? చెప్పే టైం లేదు, ముందు అక్కండి. నేను ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీరు ట్రైనింగ్ లో ఉండగానే కింగ్ అనే బొంగునాయాలకి తెలిసిపోయింది. కంట్రోల్ రూమ్. సెక్యూరిటీ మనీ ఎస్ఐ గారు మమ్మల్ని పంపించారు. సెక్యూరిటీకి ఎస్ఐ గారు పాపం. ఎస్ఐ అయితే ఏంటి, ఐజీ అయితే ఏంటి? వీటి సస్తే చావనే ఉండరా. సెక్యూరిటీ క్యాన్సిల్. పదండి. Yes. Alert. ఇక మైసమ్మ నువ్వు నా పక్కన రా. Take a bite, son. You are under arrest. Everything fine. Oh, no, nobody can kill Kissamala her. Come on, for every people, bye. థ్యాంక్స్ బ్రదరు. నన్ను కిడ్నాప్ చేస్తారా? నా షర్ట్ నాకు ఇచ్చే. ఊరికే నీ డ్రెస్సే కాదు, నీ డ్యూటీ కూడా మావాడు చేస్తా. పేరు నీది, ఫేస్ మావాడిది. కరెక్ట్. సీట్ నీది, సిట్టింగ్ మా వాడిది. మరి ఆ పోలీసులు అని పెద్ద ఐడెంటి కార్డు చూపించారు. ఆ ఐడెంటి కార్డు ఎవరు చెప్పిండు? నువ్వే కదా చెప్పావు. సెల్ ఫోన్ రీఛార్జ్. వామ్మో, మీరు మామూలు ముదుర్లు కాదు రో. ముదుర్లం కాకపోతే సెక్యూర్ బ్యాంక్ లో 4 కోట్లు 40 నిమిషాల్లో ఎలా దోపిడీ చేస్తాం? దోపిడియా? ఏం లాభం? ఇప్పుడు ఆ డబ్బు కంట్రోల్ రూమ్ కింద ఉంది కదా. కంట్రోల్ రూమ్ కింద. అందుకనే కదా ఈ తిప్పలు, ఈ గెటప్పులు. చెప్పరా, మన చరిత్ర అంతా చెప్పరా. ఆ రోజు ఏమైందంటే చరిత్ర